పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాలన్నటువంటి జగన్ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. అయితే అప్పట్లో వాలంటీర్ల ద్వారా ఇంటికి వెళ్ళి ఇచ్చేటటువంటిది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆ ఏరియాకి వెళ్ళి ఇస్తున్నటువంటి కార్యక్రమం బాధ్యతగానే కొనసాగుతుంది. అక్కడ ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే బయటికి రాలేకపోతున్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం అన్నటువంటిది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటిది. అది మరొకటి. అయితే 67.5 లక్షల మందికి తామున్నప్పుడు పెన్షన్ ఇస్తే ఇప్పుడు 63 లక్షలు ఇస్తున్నారన్నటువంటిది ఒకవైపున ఆరోపణ చేస్తూ 4 లక్షల తీసేశారు. అందులో 1 లక్షకి పైగా ఎవరైతే వికలాంగులకి నోటీసులు ఇచ్చారు, అంటే ఇప్పుడు 63 ఇస్తుంటే ఇంకొక 1 లక్ష వికలాంగులకు కూడా నోటీసులు ఇచ్చారు అన్న ఆరోపణలతో వైసీపీ నిరంతరం వార్తలతో హోరెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో తాజా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరికైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళకి ఏది వెళ్ళి అక్కడ సదరం సర్టిఫికెట్స్ మళ్ళీ ధృవీకరించుకోమంటాం. అదేమో 40% అన్నది ఈ ప్రభుత్వ పాలసీ. గత ప్రభుత్వం అయితే 15% ఉన్నా కూడా ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో అనేక మంది కోల్పోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, అనేక చోట్ల నిలదీసినటువంటి ఉదంతాలని దృష్టిలో పెట్టుకుని నోటీసులు ఇచ్చిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దాదాపు 1,00,000 మందికి నోటీసులు ఇచ్చారట. ఆ 1,00,000 మందికి కూడా ఈ నెల పెన్షన్ అయితే ఇచ్చేయబోతున్నారు, ఆపబోవటం లేదు.